హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏరీస్ నవాంశ లగ్న అంటే ఏంటి. మన నవాంశ లగ్నంలో మేష లగ్నం అయి ఉంటే గనక ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో మనం తెలుసుకుందాం అన్నమాట. వీళ్ళకి జనరల్గా చాలా ఎనర్జీ ఎప్పుడూ చాలా హైగా ఉంటుందన్నమాట. తర్వాత వీళ్ళకి అస్సలు భయం అంటే ఏంటో తెలియదు అన్నమాట. వీళ్ళు జనరల్గా అందరినీ తొందరగా నమ్మేస్తారు. అది ఫ్రెండ్స్నైనా సరే, లేదంటే రిలేషన్షిప్స్లో ఉన్నా సరే, వీళ్ళు తొందరగా అందరినీ నమ్మేస్తారు అన్నమాట. వీళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని చాలా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఆ తర్వాత బాధపడాల్సి వస్తుందన్నమాట. అలానే వీళ్ళకి ఎప్పుడూ కూడా ఇంపల్సివ్నెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. తొందరపాటు ఎక్కువ మాట. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట. సడన్గా అప్ అండ్ డౌన్స్ రావడం అనేది వీళ్ళ లైఫ్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనం ఈ ఏరీస్ నవాంశాన్ని చూడాలంటే ఖచ్చితంగా మార్స్ ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఏంటి, మార్స్ స్ట్రాంగ్గా ఉందా, అందులోనూ మార్స్ ఫస్ట్ హౌస్లో ఉందనుకోండి, లేదా 7th హౌస్లో నుంచి చూస్తోందనుకోండి, వీళ్ళకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మార్స్ పొజిషన్ అనేది కూడా చాలా ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. వీళ్ళు జనరల్గా ఒంటరిగా ఉండడానికి అంత ఇష్టపడరు అన్నమాట. సో ఖచ్చితంగా వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక పార్ట్నర్షిప్లో ఉన్నప్పుడే హ్యాపీగా ఉంటారన్నమాట. అందుకని వీళ్ళు ఖచ్చితంగా నేను మ్యారేజ్ చేసుకోవాలి, నేను నాకు వచ్చే పార్ట్నర్ని చాలా బాగా చూసుకోవాలి అనే ఉద్దేశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలానే వీళ్ళు వాళ్ళ పార్ట్నర్ని కూడా చాలా ఈక్వల్గా ట్రీట్ చేస్తారన్నమాట. అంటే సమాంతరంగా చూస్తారన్నమాట. సో నేనే గొప్ప అనే లక్షణం అస్సలు వీళ్ళల్లో ఉండదన్నమాట. అవతల వాళ్ళకు కూడా మనం ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వాలి, అవతల వాళ్ళు కూడా మనతో సమానమే అని వీళ్ళు ఎప్పుడూ అనుకుంటారన్నమాట. అలానే వీళ్ళు వాళ్ళ యొక్క పార్ట్నర్ నుంచి అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. వీళ్ళకి ఏం కావాలి అని అంటే ఓన్లీ కేరింగ్గా చూసే వాళ్ళు, చాలా లాయల్గా ఉండే పార్ట్నర్ ఎప్పుడు కూడా వీళ్ళకి కావాలన్నమాట. జనరల్గా వీళ్ళకి వాళ్ళ యాన్సిస్టర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ సోల్ ఎప్పుడూ కూడా యాన్సిస్టర్స్కి సంబంధించిన సోల్స్తో కనెక్ట్ అయి ఉండడం కానీ, వాళ్ళ యొక్క కర్మాస్తో కనెక్ట్ అయి ఉండడం కానీ ఉండొచ్చు అన్నమాట. జనరల్గా వీళ్ళు వాళ్ళు చేసుకున్న వాళ్ళతో చాలా హ్యాపీగా లైఫ్ గడపాలని, చాలా వెల్తీ లైఫ్ ఉండాలని, తర్వాత ట్రావెలింగ్ ఎక్కువ చేయాలని ఎక్కువగా కూడా కోరుకుంటూ ఉంటారన్నమాట. అలానే సొసైటీలో ఏదైనా బ్యాడ్ జరిగిందనుకోండి, వీళ్ళ పార్ట్నర్ వీళ్ళు ఇద్దరు కలిసి మార్పులు తీసుకురావడానికి కూడా ట్రై చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలానే వీళ్ళు ఎప్పుడూ కూడా చాలా క్యూరియస్గా ఉంటుందన్నమాట. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి మైండ్ చాలా క్యూరియస్గా ఉంటుందన్నమాట. చాలా ఫాస్ట్గా కూడా వీళ్ళు నేర్చుకోగలరు అన్నమాట. అలానే వీళ్ళకి కాంపిటీషన్ విపరీతంగా ఉంటుందన్నమాట. వీళ్ళు ఎక్కువగా అవతల వాళ్ళని చూసి కాంపిటీషన్లోకి వెళ్ళరు, కానీ వీళ్ళు వచ్చినప్పుడల్లా సరే అవతల వాళ్ళు ఎక్కువగా కూడా కాంపిటేటివ్ ప్రెషర్ని వీళ్ళ మీదకి పెట్టడానికి ట్రై చేస్తారన్నమాట. కావాలని వీళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అలాంటివి ఎక్కువగా వీళ్ళు చూస్తూ ఉంటారన్నమాట. వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, చుట్టాల్లో కానీ ఇట్లా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. జనరల్గా వీళ్ళకి కోపం రాదు, ఒకవేళ వస్తే చాలా తీవ్ర స్థాయిలో వస్తుందన్నమాట. ఎప్పుడు కూడా వీళ్ళు మ్యారేజ్లో ఏమైనా ఆర్గ్యుమెంట్స్ వస్తే గనక ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గరన్నమాట. సో వీళ్ళకి కోపం రానంత వరకే మాట, వస్తే తొందరగా వెనక్కి తగ్గరన్నమాట. కొంచెం వీళ్ళు స్లో డౌన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు, అక్కడ మార్స్ అనేది అంటే ఏరీస్ని రూల్ చేసేది మార్స్ మాట. సో ఏంటి, ఆ మార్స్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా అగ్రెసివ్గా ఉంటారు, తొందరగా కూడా వెనక్కి తగ్గరన్నమాట. అందులోనూ ఒకవేళ ఈ నవాంశ లగ్నానికి అందులోనూ ఈ నవాంశ నక్షత్ర అనేది భరణి నక్షత్రం అయిందనుకోండి, ఇక్కడ మ్యారేజ్లో కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఉండొచ్చు మాట.
వీళ్ళకి జీవితంలో చాలా రకాలైన ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. దాని ద్వారా వీళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ చాలా పవర్ఫుల్గా తయారవుతారన్నమాట. చాలా ఒక సింగిల్ పర్సన్ అన్నమాట. అంటే ఇంకా ఆర్మీ అవసరం లేదన్నమాట వీళ్ళకి. వీళ్ళొక్కళ్ళే వెళ్ళి ఏ విషయాన్నైనా సరే వీళ్ళు డీల్ చేయగలరు అన్నమాట. అలానే ఈ యొక్క నవాంశాకి ఇంకొక ఫేజ్ ఏంటంటే, కొంతమందికి ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఏంటంటే డిజైరే ఉండదన్నమాట పెళ్లి చేసుకోవాలి అని. అది ఒకవేళ అలాంటి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ మ్యారేజ్ వల్ల నా లైఫ్ ఎలా స్పిరిచువాలిటీలోకి వెళ్తుంది, లేదా మోక్షాన్ని నేను ఎలా పొందొచ్చు అనే ఆలోచన ఎక్కువగా వాళ్ళకి ఉంటుందన్నమాట. సో ఇది 2 రకాలుగా ఉంటుందన్నమాట. ఉంటే కంప్లీట్గా వీళ్ళకి మ్యారేజ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. లేదు అని అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా హయ్యర్ నాలెడ్జ్ గురించి, స్పిరిచువాలిటీ గురించి, మోక్ష గురించి ఆలోచిస్తారన్నమాట. అంటే కొంచెం డిటాచ్డ్గా ఉంటారన్నమాట. మ్యారేజ్ చేసుకుంటారు, రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు, కానీ ఏదైతే ఆ ఫన్ ఉంటుందో, తర్వాత ఏదైతే ఆ రిలేషన్షిప్లో ఉండాలి అనే కోరిక ఉండకపోవచ్చు మాట. కొంచెం డిటాచ్డ్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ కూడా అయి ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఆ రెండిట్లో ఏదో ఒక డైరెక్షన్లో వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.